హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ హేమంత్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ వీడియో పళని స్టేషన్ నుండి పళని టెంపుల్ వరకు ఎలా వెళ్ళాము అనేది అయితే ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. లాస్ట్లో ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే కానీ నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వలేను. మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పళని గుర్రాల బండి డిచ్కి 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 ఆటోలు గుర్రాలు. పళని జంక్షన్. బస్సు ఉందా? బస్సు ఎక్కి వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ స్టేషన్ పెంచుతున్నట్టున్నారు పళనిలో. చూడు, పెద్ద పెద్ద స్తంభాలు వేస్తారు. రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి బస్, ఆటో ప్రైస్ అడగల. బస్ అయితే తీసుకున్నాం అనమాట. తమిళనాడు బస్. ఒక మనిషికి రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి 10 రూపాయలు. కనబడుతుందా కొండ మీద? ఫస్ట్ టైం పళనిలో రోప్ ఎక్కాం మనం. నువ్వు ఎక్కావా? నేనైతే ఫస్ట్ టైం ఎక్కడం రోపే. బొమ్మలు, కోతులు అన్నీ ఉన్నాయి, బాతులు. కొండపైకి వెళ్తున్నాం మనం. నెమళ్ళు. స్పీడ్ పెంచాడు. జెట్ స్పీడ్లో తీసుకెళ్తున్నాడు బాబాయ్. పైనుండి ఒకటి దిగుతుంది ట్రంప్ కాల్. మనం కైలాసగిరిలో ఎక్కాం. ఇది తర్వాత ఇక్కడే వ్యూ ఆఫ్ ద సిటీ, పళని సిటీ. ట్రైన్ అటు సైడ్. కొండ చూసారు ఎలా ఉందో అన్న? కొండ చూసి ఎలా ఉందో? కొండ చూసాను ఎలా ఉందో? మెట్లు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ దిగాలి మనం. బస్ స్టాండ్ అది. అదే బస్ పార్కింగ్. మనం అక్కడే చేసిన పార్కింగ్ గుర్తుందా? సో టెంపుల్కి అయితే వచ్చేసినాము. అసలు దర్శనం అయితే ఎక్సలెంట్గా అయింది. జనమేమి లేరు. ఆ టైం పట్టిద్ది అనుకున్నాము. జస్ట్ 2 seconds. 100 రూపీస్ దర్శనం 2 seconds. 10 రూపీస్ దర్శనం కూడా 5 minutes ఆ 10 minutes అంతే. అంత మించి జనం అయితే ఏం లేరు. ఇది మురుగన్ టెంపుల్లో ఒక పార్ట్ అనమాట. శక్తి తెలుసు కదా మనకి. శక్తి పెళ్ళేరు మురుగన్కు మామూలుగా ఉండదు. మరి మనతోటి మనం వచ్చామంటే మరి ఆ మాత్రం ఉంటుంది. మొత్తం క్లియర్ అయిపోవాలి మనం వస్తే ఎక్కడైనా. ఆ మాత్రం గట్ల ఉంటుంది మనతోని. ప్రసాదం 40 రూపీస్ ఇక్కడ. బాగుంటుంది ప్రసాదం, చాలా బాగుంటుంది. మనం రోప్వే అయితే ఎక్కొచ్చాం కదా. సో ఇప్పుడు రోప్వే అయితే లేదు, బట్ ట్రైన్ ఒకటి ఉంది. ట్రైన్ ఎక్కుదామని చూస్తున్నాం. కాకపోతే జనం అయితే ఫుల్గా ఉన్నారు ట్రైన్ దగ్గర. ప్రతి ఒక్కళ్ళు మెట్లు ఎక్కలేక దిగలేక ఆ ట్రైను రోప్వేలు అయితే ఎక్కేస్తున్నారు. విడి రోజుల్లో కాబట్టి. అదే జనం రష్గా ఉండే టైంలో అయితే కంపల్సరీ మెట్లు ఎక్కాల్సిందే. ఎందుకంటే రోప్వే దొరకడం చాలా కష్టం, ట్రైన్ దొరకడం చాలా కష్టం. సో ఇప్పుడైతే సిటీ వ్యూ అయితే చూద్దాం మనం. సిటీ వ్యూ ఇన్ పళని. మనం ఇప్పుడు ఈ చివర ఈ వైట్ లైట్లు కనబడుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి ఇదంతా నడిచి మనం రోప్వే దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనం
చెప్పులు అయితే అక్కడ ఉన్నాయి, చెప్పులు అక్కడ విడిచాం. షట్, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఆటోని ఎక్కి వెళ్ళాలి. బట్ ముందు కిందకి వెళ్ళగానే ఏదో ఒకటి తినేసి ఇక బస్ ఎక్కి మనం కోయంబత్తూర్ అయితే వెళ్ళాలి. నెక్స్ట్ టార్గెట్ కోయంబత్తూర్. మార్నింగ్ శబరి ట్రైన్ని క్యాచ్ చేయాలి. నాకెంతో ఇష్టమైన స్పాట్ ఇది. ఈ టెంపుల్ ఒక్క వ్యూ నాకెంతో ఇష్టమైన స్పాట్ ఇది. అసలు దర్శనం అనుకోలేదు, దర్శనం ఇంత చక్కగా అవుతుందని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే జనం ఉంటారు, టైం పట్టుద్దులే అనుకున్నాను. బట్ 100 రూపీస్ టోకెన్ తీసుకున్నాను, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. 5 మినిట్స్ అయితే స్వామివారి ముందు అయితే ఉన్నాను. హారతి ఇచ్చారు, చాలా అంటే చాలా బాగా జరిగింది, మామూలుగా లేదు అసలు. నాకెంతో ఇష్టమైన స్పాట్ దగ్గర కూడా వచ్చేసాను. వీడియో తీయలేను అనుకున్నాను, బట్ వీడియో తీశాను, ఫోటోలు తీసుకున్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చాయి ఫోటోలు కూడా. మనకి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, చెప్పలేను అసలు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ట్రైన్ ఎక్కుదాం, లేదంటే మెట్లు దిగి వెళ్ళాల్సిందే, తప్పదు. మరి ఇక ట్రైన్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ట్రైన్కి, లేకపోతే ఇక మెట్లు దిగి వెళ్ళడమే, ఏదో ఒకటి చేద్దాం. ట్రైన్కి జనం ఉన్నారు, పైన అన్న సమారాధన జరుగుతుంది, దానికి జనం ఉన్నారు, గుళ్ళో మాత్రం జనం లేరు. అంటే దర్శనం అయిపోయింది, సో అందుకని అందరూ వెళ్ళిపోయారనమాట. బ్లాగ్ కంటిన్యూ చేస్తా, కిందకి వెళ్ళేటప్పుడు ఎలా అవుతుందని ఏంటి మొత్తం చెప్తాను. ఇది వచ్చి రోపే అనమాట, అదే రోపే కాదు ట్రైన్. ఇటు వచ్చి ట్రైన్ కిందకి పందిర్లు వేసారు గుడి చుట్టూరు, చాలా చక్కగా ఉంది, అద్భుతంగా. టెంపుల్ అసలు భాగం. మనకి ఆ ట్రైన్ వచ్చేసి 1/2 అవర్ పైనే పట్టిద్దంట. సో మనం రిస్క్ చేయలేం, అందుకని చెప్పి ఈ 1/2 అవర్లో కిందకి వెళ్ళిపోయి ఏదో ఒకటి తినేసి బస్ పట్టుకొని కోయంబత్తూర్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినాం. బట్ కోయంబత్తూర్లో ఆదియోగ్ ఉంది కదా, అదైతే ఇప్పుడు మనకి దర్శనం అందదు, క్లోజ్. రేపు మార్నింగ్ ట్రై చేస్తాం ఇంకా. సో ఇప్పుడు వచ్చేసి మెట్లు కొంచెం దిగాం, ఇంకా రోడ్డు దిగి కిందకి వెళ్ళాక ఏదో ఒకటి తినేసి ఇక జంప్